తెలుగు శ్రోతలకు నమస్కారం. అలసిన మొహంతో నీరసంగా ఆఫీస్ నుండి వచ్చిన కోడలు శృతిని చూసి, ఏమ్మా డల్గా ఉన్నావు? ఆప్యాయంగా అడిగింది సుగుణ. కొంచెం తలనొప్పిగా ఉందత్తయ్య గారు, చేతిలోని కూరగాయల బ్యాగు అందిస్తూ చెప్పింది శృతి. వేడివేడిగా టీ తాగుతావా? చేస్తాను. వద్దులేండి, ఆల్రెడీ ఆఫీస్లో తాగాను. ఏం కాదు, మళ్ళీ ఒకసారి టీ తాగి వేన్నీళ్ళతో స్నానం చేస్తే అలసట మాయమై ఫ్రెష్గా ఉంటుంది అంటూనే కిచెన్లోకి వెళ్ళి కోడలికి టీ చేసి కప్ చేతికిచ్చింది. అలాగే బాత్రూంలోకి వెళ్ళి గీజర్ ఆన్ చేసి వచ్చింది. శృతి అభిరామ్లకి పెళ్లి జరిగి 6 నెలలైంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. బెంగళూరులో కాపురం. కొడుకు కొత్త కాపురం చూడాలనే ముచ్చట ఇన్నాళ్ళకి తీరిక దొరకడంతో నెరవేరింది సుగుణ హరినాథ్ దంపతులకి. ఉదయం 8:30 కల్లా ఎవరి బాక్సు వాళ్ళు పట్టుకొని ఆఫీసులకి పరిగెడతారు. వేర్వేరు ఆఫీసులు అవటం వల్ల ఎవరి దారి వారిదే. శృతి కూడా అబ్బరంగా పెరిగిన పిల్ల. ఇంటి పని, ఆఫీస్ పనితో అలసిపోతున్నట్లు అనిపించింది సుగుణకి. పైగా వచ్చిన 4 రోజుల నుండి తను గమనించిన విషయం ఏమిటంటే, అభిరామ్ ఇంటి విషయాలు అస్సలు పట్టించుకోవటం లేదు. అచ్చము వాళ్ళ నాన్నలాగే. తనంటే ఇంటి పట్టునే ఉంటుంది. మరి కోడలు జాబ్ చేస్తుంది కదా, పాపం. ఇంటికి కావలసిన కూరగాయలు, సామాన్లు, సరంజామా అంతా శృతియే తెచ్చుకుంటుంది. పెళ్ళి కాకముందు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండి టైంకి వచ్చి తినేసి పడుకోవటం. 2 రోజులు హాలిడేస్ కలిసి వస్తే విజయవాడ అమ్మా నాన్నల వద్దకి వెళ్ళటం తప్ప వేరే పనులేవి ఉండేవి కావు. అసలే పెళ్ళైన కొత్త. అభిరుచులకు అనుగుణంగా నడుచుకుంటూ ఇంటి పని, ఆఫీస్ వర్క్తో పాటు ఊరి నుండి వచ్చిన అత్తామామలను బాగా చూసుకోవాలనే టెన్షన్ ఏమో మరి. మొత్తానికి శృతి కొత్త పెళ్లి కూతురులా హుషారుగా లేదు. ఏదో ఆందోళనగా ఉన్నట్లు అనిపించింది సుగుణకి. శృతి వచ్చిన గంటకి అభిరామ్ కూడా వచ్చాడు. వాడు కూడా ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ముందేసుకొని వర్క్ చేసుకోసాగాడు. వేడివేడి నీళ్లు ఒంటి మీద పడేసరికి చాలా రిలాక్స్గా ఉందేమో. లోపలి బెడ్రూమ్లో ఆదమరచి నిద్రపోతుంది శృతి. రాత్రి 9 గంటలు అయ్యేసరికి భర్తకి భోజనానికి టైం అయింది కదా, వండిద్దామని లేచింది సుగుణ టీవీ ముందు నుండి. హరినాథ్ అంతా టైం టు టైం మెయింటైన్ చేస్తాడు. డాడీతో పాటు నీకు కూడా భోజనం పెడతాను రా అభి. అయితే శృతిని లేపుతాను, అందరం కలిసి భోంచేయవచ్చు. వద్దు, ఆఫీస్లో మీటింగ్తో బాగా స్ట్రెయిన్ అయినట్లుంది. బాగా రెస్ట్ తీసుకొని, తనకి ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడే లేచి తింటుంది. నువ్వు కూడా కూర్చోమ్మా, అసలే టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. సరేలే అంటూ ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు. హరినాథ్ తన రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. సుగుణ టేబుల్ మీద గిన్నెలు తీసి వంటిల్లు సర్దసాగింది. ఇంట్లో మనుషులు ఉన్నా కూడా అంత ఒళ్ళు తెలియకుండా నిద్ర వస్తుందా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? తీవ్రంగా వినిపిస్తుంది అభిరామ్ గొంతు. ఈ మీటింగ్ వలన బాగా స్ట్రెయిన్ అయ్యానండి, అందువలన తెలియకుండానే నిద్రపోయాను. ఐఎమ్ సారీ అత్తయ్య గారు. వాళ్ళు భోజనం చేశారా? గిల్టీగా ఉంది శృతి గొంతు. 4 రోజులు ఉందామని వస్తేనే ఇలా చేస్తున్నావు. ఏం చేస్తారు? అమ్మే అందరికీ పెట్టింది. అయినా దేశంలో నువ్వు ఒక్కదానివే జాబ్ చేస్తున్నావా? మిగతా ఆడవాళ్ళు ఎవ్వరూ జాబ్ చేయటం లేదు, ఇల్లు దిద్దుకోవటం లేదు కదా మరి. అందుకే అలసిపోతున్నావు వెటకారంగా అన్నాడు అభిరామ్. ఒక్కరోజు ముందుగా నిద్రపోయినందుకు ఎందుకు అలా ఇష్యూ చేస్తున్నారు? నేనేం రోజు ఎవ్వరిని పట్టించుకోకుండా ఉంటున్నానా ఏమిటి? ఏడుపు గొంతుతో అంది. ఇలాగే వదిలేస్తే నీవు రోజూ ఇలాగే చేస్తావు కోపంగా అన్నాడు. పెద్దగా అరవకండి ప్లీజ్. ఇంకెప్పుడు చెయ్యనులే, సారీ చెప్తున్నాగా. ఆ తర్వాత ఇంకా మాటలు వినిపించలేదు, శృతి వెక్కిళ్ళు తప్ప. వంటగదిలో లైట్ ఆఫ్ చేసి నిశ్శబ్దంగా తన రూంలోకి వెళ్ళి తలుపు వేసింది సుగుణ. హరినాథ్ అప్పటికే సన్నగా గురక తీస్తున్నాడు. గాఢంగా నిట్టూర్చింది. అటూ ఇటూ పొర్లుతున్నా ఎంతకీ నిద్ర పట్టడం లేదు సుగుణకి. దేశంలో నువ్వొక్కదానివే జాబ్ చేస్తున్నావా? అభి మాటలు చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.
ఏవో జ్ఞాపకాలు, తనని వెంటాడే మాటలు, గాయపడిన గుండెకోతలు గుర్తుకొచ్చాయి. 30 ఏళ్ల క్రితం తొలిసారి వేవిళ్లతో ఆహారం సహించక నీరసంగా వేళకాని వేళలో పడుకొని నిద్రపోయినందుకు ఉమ్మడి కుటుంబంలో ఉన్నానన్న జ్ఞానం లేకుండా అంతా భోజనాలు చేసే వేళ ఈ పడుకోవడమేమిటి, ఆ నిద్ర ఏమిటి? గర్జించింది హరినాథ్ గొంతు. వేవిళ్ళు కదండి, నీరసంగా ఉంది. ప్రపంచంలో నువ్వొక్కదానివే బిడ్డని కనటం లేదు. ఆడాళ్ళంతా చేసేది అదే. వాళ్ళంతా పనులు చేసుకోవటం లేదా? ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నట్లు ఈ మాత్రం ఇంట్లో పనికే అంత నీరసంగా ఉందా? అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రోజు ఆయన కన్నా ముందు తను తినలేదు, నిద్రపోలేదు. లేట్ నైట్ ఇంటికి వచ్చినా అతను వచ్చే వరకు అలాగే ఎదురు చూసేది. ఒక్కసారి కూడా నీ ఆరోగ్యం పాడవుతుంది, ఎందుకు నా కోసం ఎదురు చూస్తావు, నీవు భోజనం చేసి పడుకోపోయావా అని అనలేదు. అతని అహం అననివ్వదు. పైగా భార్య అంటే ఎదురు చూడాలి అనుకునే మనస్తత్వం. ఎంత విద్యాధికుడైనా, సమాజంలో గౌరవప్రదమైన పదవిలో ఉన్నా ఆయన మేలు ఈగో ముందు చదువు, సంస్కారం కూడా హరినాథ్లో ఆలోచన కలిగించలేదు. అతని పురుషాహంకారానికి ఎన్ని రోజులు నిద్ర లేకుండా గడిపిందో, ఎన్ని రాత్రులు తలగడలు తడిసిపోయాయో తనకి మాత్రమే తెలుసు. పర్యవసానం 40 ఏళ్లకే బీపీ, షుగర్ నొప్పులతో మెడిసిన్స్ మింగుతూ బ్రతుకుతుంది. అయినా సరే తన ధోరణి తనదే. అడుగడుగున తన మేల్ డామినేషన్, ఈగోని ప్రదర్శిస్తూనే ఉంటాడు. అన్నీ అందిస్తూ అమర్చి పెడుతూ భయంగా ఉండాలి. భార్య ఎంత మేధావి అయినా ఆమె సలహా తీసుకోవటం అతనికి చిన్నతనం, అవమానం. ప్రతి క్షణం తన కనుసన్నలలోనే మెలగాలి. ఇది అతని మెంటాలిటీ. పూర్తిగా తండ్రి గుణాలను పునికి పుచ్చుకున్నాడు హరినాథ్. తన అత్తగారు, మామగారి వలన ఎంత బాధపడింది తనకు తెలుసు. కానీ ఏ రోజు తండ్రి ప్రవర్తన వలన తల్లి బాధపడుతుందని అతను అనుకోలేదు. పైగా మగవాళ్ళంటే అచ్చు తన తండ్రిలాగే ఉండాలనుకొని ఆయన అడుగుజాడలలోనే నడిచాడు. భర్త, మామగారి స్వభావాలు పూర్తిగా అర్థం చేసుకునేసరికి తను అఖిల, అభిరామ్ 2 బిడ్డల తల్లి అయింది. అమాయకురాలైన అత్తగారి నిస్సహాయత వలన తనకి ఏ విధమైన కోఆపరేషన్ ఉండేది కాదు. ఎన్నోసార్లు అతన్ని విడిచి దూరంగా బ్రతకాలనుకుంది. తన చదువు, సంపాదన ఇస్తుంది కానీ సింగిల్ పేరెంట్గా పిల్లల్ని పెంచటం ఇష్టం లేదు. తన బిడ్డలు ఏం పాపం చేశారని తండ్రి ప్రేమకు దూరం కావాలి, అందుకే అడ్జస్ట్ అయ్యింది. తన తల్లిదండ్రుల పరువు కోసం కూడా సహించింది. పిల్లలకి ఊహ తెలిసే నాటికి వాళ్ళిద్దరూ హాస్టల్కి వెళ్ళి చదువుకున్నారు. ఎప్పుడో హాలిడేస్లో 4 రోజులు ఉండి వెళ్ళిపోయేవారు. ఆ 4 రోజులు తండ్రి ప్రేమలో మాధుర్యాన్ని చవి చూసేవాళ్ళు. ఎందుకంటే ఆయన చాలా మంచి తండ్రి. మిగతా విషయాలు పిల్లలకి తెలిసే అవకాశమే లేదు. మరి ఇంత చదువుకున్న అభిరామ్, తన పెంపకంలో పెరిగిన అభి తనతో సమానంగా చదువుకొని ఈక్వల్ శాలరీ తెచ్చుకునే అమ్మాయితో అంత చులకనగా ఎలా మాట్లాడుతున్నాడు? పైగా భార్యకి ఎలాంటి హెల్ప్ చేయకుండా ఇంటికి సంబంధించిన విషయాలు తనవి కానట్లు నిన్నటి తరం మనిషిలా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నాడు? ఇది తనకి మింగుడు పడని విషయం. అభిరామ్ ఎంతో సునిశ్చిత దృష్టి కలవాడు. చాలా తెలివిగా, చురుకుగా ఉంటాడు. ముఖ్యంగా తాను అంటే చాలా ప్రేమ. అమ్మను ప్రేమించేవాడే భార్యను కూడా ప్రేమించగలడు అని అంటారే. మరి వీడేమిటి ఇలా శృతిని అర్థం చేసుకోలేకపోతున్నాడు? లోపం ఎక్కడుంది? వ్యవస్థదా లేక అతని ఒంట్లో ఉన్న జీన్స్దా? ఆవేదనగా కళ్ళు మూసుకుంది సుగుణ. కుక్కర్ విజిల్తో మెలకువ వచ్చింది సుగుణకి. ఉదయం 6 గంటలు కావస్తుంది. రాత్రి ఆలోచనలతో లేటుగా పడుకోవడంతో ఇప్పటిదాకా మెలకువ రాలేదు. కిచెన్లో శృతి కడిగిన ముత్యంలా ఉంది. చక్కగా స్నానం చేసి దేవుడి గదిలో దీపం కూడా పెట్టినట్లుంది. రాత్రి తాలూకా నీలి నీడలు మచ్చుకైనా ముఖంలో కనబడలేదు. చిరునవ్వుతో కాఫీ కప్ అందించింది. ఒద్దికైన పిల్ల అనుకోకుండా ఉండలేకపోయింది సుగుణ. అమెరికాలో ఉన్న అఖిల గుర్తుకొచ్చింది అప్రయత్నంగా.
తమ్ముడి పెళ్లికి భర్త ఆనంద్ 3 ఏళ్ల కొడుకు బాబిగాన్ని తీసుకొని హడావుడిగా వచ్చి వెళ్ళింది పిచ్చిపిల్ల. అక్కడ జాబుతో కొడుకుతో క్షణం తీరిక లేకుండా కష్టపడుతుంది. గాఢంగా నిట్టూర్చింది సుగుణ. ఈరోజు ఫ్రైడే, మమ్మీ హాఫ్ డే పర్మిషన్ తీసుకొని వస్తాను, ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు అభి. ఇస్కాన్ టెంపుల్ టక్కున అంది సుగుణ. అబ్బా, ఎన్నిసార్లు చూస్తావే? నేను మాత్రం రాను, కావాలంటే నువ్వెళ్ళు విసుగ్గా అన్నాడు హరినాథ్. మమ్మీ ఫేవరెట్ కదా డాడ్, ఎన్నిసార్లైనా చూస్తుంది. సరే మమ్మీ, అలాగే తీసుకెళ్తానులే. అమ్మయ్య, తనకి కావాల్సింది కూడా అదే. అభితో ఒంటరిగా మాట్లాడాలి అనుకుంది మనసులో. కృష్ణ దర్శనం ముగించుకొని బయట విశాలమైన ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చొని సేద తీరుతున్నారు భక్తజనం. కాస్త దూరంలో ఉన్న మెట్లపై కూర్చున్నారు తల్లి కొడుకులు. కొడుకు ముఖం వైపు తదేకంగా చూస్తుంది సుగుణ. 27 ఏళ్లకే పెద్దవాడు అయిపోయాడా? లేదు, ఆ మొహంలో ఇంకా పసితనం కనిపిస్తుంది. తన వేలు పట్టుకొని కాన్వెంట్కి వెళ్ళిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. తర్వాత చదువులో ఎన్నో సందేహాలు తను తీర్చింది. ఎన్నో సందిగ్ధ పరిస్థితుల్లో తన సలహా నచ్చింది వాడికి. అభి జీవితంలో ప్రతి క్షణం తను వెన్నంటే ఉంది. తండ్రి మీద విపరీతమైన అభిమానం, ఈ అమ్మ మీద అంతులేని అనురాగం వాడికి. తను తప్పకుండా ఇప్పుడు దిశానిర్దేశం చేయాలి. చాలా సున్నితమైన అంశమే కావచ్చు, కానీ సమస్య జటిలం కాకుండా చూడాల్సిన బాధ్యత తన మీద ఉంది. తోటకూర నాడే చెప్పకపోతిని అని బాధపడరాదు. అక్క ఎలా ఉందో బాగా గుర్తుకు వస్తుందిరా అభి. అవును మమ్మీ, అక్కను బాగా మిస్ అవుతున్నాం. అసలే బద్దకిష్టు. జాబు, ఇంటి పని ఎలా మేనేజ్ చేసుకుంటుందో ఏంటో. అక్కడ ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, పని మనుషులు కూడా ఉండరు. పైగా నానిగాడి అల్లరి మరీ ఎక్కువైంది. అక్కని నిద్ర పోనిస్తున్నాడో లేదో, అది అసలే నిద్రకి ఆగలేదు. తిండి తిప్పలు లేకుండా నిద్రపోతుందని పెళ్ళి కాకముందు నీవు లేపి మరీ అన్నం తినిపించేదానివి పసిపిల్లల. అక్క గురించి వెలిగిపోతున్న మొహంతో చెప్పుకుపోతున్నాడు. మరి శృతి కూడా అలా వచ్చిందే కదరా? అర్థం కానట్లు చూశాడు అభిరామ్. నిన్న రాత్రి కాస్త ఆదమరచి నిద్రపోయినందుకు అంత రాద్దంతం చేయటం అవసరమా? అది కాదు మమ్మీ, మీరు ఫీల్ అవుతారేమోనని. అమ్మ నింద అర్థమైనట్లు నసిగాడు. రాత్రి సంఘటన గురించే కాదు, నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. ఇంట్లో ఏం పట్టించుకోవటం లేదు. ఒక్కతే హైరాణ పడుతుంటే నువ్వు చిన్న హెల్ప్ కూడా చెయ్యకుండా వదిలేస్తున్నావు. తను కూడా నీతో పాటు కష్టపడుతుంది. ఆ కష్టాన్ని గుర్తించాలి, కానీ దెప్పి పొడుపులు, వేలాకోలాలు ఉండకూడదు. అలాగే ఎవరో ఏదో అనుకుంటారని, మగవాళ్ళు ఇలాగే ఉండాలని నీ భార్య మనసు గాయపరిస్తే ఎట్లా? అక్క ఎంతో, శృతి కూడా మాకు అంతే. ఇంకెప్పుడు శృతిని చులకన చేయకు. భార్య మనసెరిగి మసిలిన వాడే మంచి భర్త అవుతాడు. ఆమె కష్టం సుఖం కనుక్కో, మంచి చెడు మాట్లాడుకోండి. నేను మొగుణ్ణి అనుకుంటే నీలో అహం జూలు విదిరించి లేస్తూనే ఉంటుంది. ఫలితంగా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద ఇష్యూ అయిపోయి సంసారం చిన్న భిన్నం అవుతుంది. పరాయి ఇంటి నుండి వచ్చిన ఆడపిల్ల ఇక్కడ స్వేచ్ఛగా ఉండాలి. ఈ మనుషులు, ఈ ఇల్లు నాది అనుకోవాలి, కానీ అన్నిటికీ భయపడకూడదు. నీ భార్య కంటి నీరు తుడిచే స్నేహహస్తం నీది కావాలి, కానీ ఆమె కన్నిటికీ నీవు కారణం కాకూడదు. ఎల్లప్పుడూ ఈ విషయం గుర్తుపెట్టుకో. సరే, తల దించుకొని అన్నాడు అభిరామ్. తను పడిన బాధ తన కోడలు పడకూడదు. తన తండ్రి గురించి ఈ వయసులో వీడికి ఎందుకు చెప్పాలి? దానివలన తండ్రి మీద ఉన్న గౌరవం తగ్గటం తప్ప ఉపయోగం ఏముంటుంది? ఆయన తరం అలాగే వెళ్ళిపోని. ఈ మాటకొస్తే అతనేమీ చెడ్డవాడు కాదు. ఎలాంటి దురలవాట్లు లేవు. అతి జాగ్రత్త పరుడు. అలా అని పిసినారి కాదు. కుటుంబాన్ని చక్కగా ప్రణాళికాబద్ధంగా నడిపించగలడు. కాకపోతే మొత్తం పాత్ర ఆయనదే ఉండాలి. మిగతా ఏ క్యారెక్టర్లు మాట్లాడకూడదు. భార్య అంటే ఏమాత్రం విలువలేని పాత్ర, అంతే. మరి అభిరామ్ ఈ తరానికి ప్రతినిధి, వివేకవంతుడు, తప్పకుండా అర్థం చేసుకుంటాడు అని మనసులో భావిస్తూ, పద, ఇప్పటికే ఆలస్యం అయింది అంటూ లేచింది సుగుణ.
3 ఏళ్ల కాలం గిర్రున తిరిగిన తర్వాత ఓ ఆదివారం సాయంత్రం శృతి అభిరామ్లు ఇంటి వద్దే ఉన్నారు. వారి 2 ఏళ్ల పాప చిలక పలుకులకు సుగుణ మురిసిపోతుండగా పకోడీ కోసం ఉల్లిపాయలు కట్ చేస్తూ కళ్ళు తుడుచుకుంటుంది శృతి. ఆగాగు, నీకు కన్నీళ్లు రానివ్వొద్దని అమ్మ చెప్పింది కొంటెగా నవ్వుతూ అన్నాడు అభి. అవును, అత్తమ్మ చెప్పింది. సంతోషంగా వచ్చి సుగుణ భుజంపై తల వాల్చింది శృతి. అందమైన ఆ దృశ్యాన్ని సెల్ఫోన్లో క్లిక్ మనిపించాడు అభిరామ్. కథ పేరు అమ్మ చెప్పింది. రచించిన వారు అడప పద్మ గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.